హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్. దిస్ ఇస్ దివేశ్వరి. రాజకీయాల్లో రాణించిన సినీ ప్రముఖులంటే ముందుగా గుర్తొచ్చే పేరు నందమూరి తారక రామారావు. తెలుగుదేశం పార్టీని స్థాపించిన 9 నెలల్లోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి సంచలనం సృష్టించారు ఎన్టీఆర్. ముఖ్యమంత్రిగా ఎన్నో గొప్ప పనులు చేసి ప్రజల హృదయాల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకున్నారు. ఎన్టీఆర్ తర్వాత ఆ స్థాయిలో సత్తా చాటిన సినీ ప్రముఖులు లేరనే చెప్పాలి. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులైన వారు ఉన్నారు, కానీ సొంతంగా పార్టీని స్థాపించి ఒడిదుడుకుల్ని తట్టుకొని నిలబడి ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన వారు లేరు. అయితే మిగతా వారితో పోలిస్తే ఎన్టీఆర్ స్థాయిలో కాకపోయినా మెచ్చుకోదగ రాజకీయ ప్రయాణం చేస్తున్న వ్యక్తిగా పవన్ కళ్యాణ్ పేరు చెప్పుకోవచ్చు. సాధారణంగా సినీ ప్రముఖులు రిటైర్మెంట్ వయసులో రాజకీయాల్లోకి వస్తుంటారు, కానీ పవన్ కళ్యాణ్ మాత్రం తన సినీ కెరీర్ పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. 2014లో జనసేన పార్టీని స్థాపించిన పవన్ ఆ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు. నూతన రాష్ట్రానికి అనుభవం ఉన్న నాయకుడు అవసరమని భావించిన ఆయన ఏమీ ఆశించకుండా చంద్రబాబుకి తన పూర్తి మద్దతు తెలిపారు. అలా చేయడాన్ని కొందరు తప్పుపట్టినా పవన్ మాత్రం వెనకడుగు వేయలేదు. తాను ప్రజలకు మంచి చేయడం కోసం పార్టీని స్థాపించానని, ఆ దిశగానే తన అడుగులు ఉంటాయని, తప్పు చేస్తే ఎవరినైనా ప్రశ్నిస్తానని చెప్పారు. చెప్పినట్టుగానే నిర్మోహమాటంగా తన వాళ్ళని కూడా ప్రశ్నించారు. అందుకే నేటి రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా నిలిచారు. 2014లో చంద్రబాబుకి మద్దతు తెలిపిన పవన్ 2019లో చంద్రబాబును వ్యతిరేకిస్తూ ఎన్నికల బరిలో నిలిచారు. అప్పుడు పవన్ కళ్యాణ్ తీరుని కొందరు తప్పుపట్టారు, నిలకడలేని రాజకీయాలని విమర్శించారు. కానీ పవన్ మాత్రం తాను నమ్మిన దారిలోనే పయనించారు. 2019 ఎన్నికల్లో పోటీ చేసిన 2 చోట్ల ఎమ్మెల్యేగా ఓడిపోయినా నిరాశ చెందలేదు. పవన్ కళ్యాణ్ స్థానంలో వేరొకరు ఉన్నట్లయితే రాజకీయాలు పూర్తిగా వదిలేసి మళ్ళీ సినిమాల్లోకి వెళ్ళిపోయేవారు. కానీ పవన్ అలా చేయలేదు. ఎన్నో అవమానాలను తట్టుకొని నిలబడ్డారు. మన లక్ష్యం గొప్పదైతే సరిపోదు, దానిని నెరవేర్చుకోవాలంటే నిజాయితీగా ప్రయత్నించాలి, సహనంతో ఎదురు చూడాలి. ఆ నిజాయితీ, సహనం పవన్ కళ్యాణ్లో ఉన్నాయి కాబట్టే నేడు బలమైన రాజకీయ శక్తిగా ఎదిగారు. అలాగే ఆయనలో ముందు చూపు కూడా ఉంది. అందుకే సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకొని రాష్ట్ర రాజకీయాలనే మార్చేశారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి శ్రీకారం చుట్టి 5 ఏళ్లుగా అరాచక పాలనలో బందీ అయిన రాష్ట్రానికి విముక్తిని కలిగించారు. నిజానికి 2024 ఎన్నికల్లో మళ్లీ చంద్రబాబుతో కలిసి పవన్ పోటీ చేయడాన్ని ఎందరో తప్పుపట్టారు. ప్రత్యర్థి పార్టీ నుంచి విమర్శలే కాదు, సొంత వాళ్ల నుంచి మాటలు కూడా పడ్డారు. 21 ఎమ్మెల్యే, 2 ఎంపీ సీట్ల కోసం ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టాడని, ఇలాంటి వాడు జీవితంలో ఎమ్మెల్యేగా గెలవలేడని నానా మాటలు అన్నారు. సొంత వాళ్లతో నన్ను, నా వ్యూహాన్ని నమ్మండి అని చెప్పిన పవన్ ప్రత్యర్థులతో మాత్రం మిమ్మల్ని పాతాళానికి తొక్కేస్తాను అని సవాల్ చేశారు. చెప్పినట్టుగానే చేసి చూపించారు. జనసేన పార్టీని పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలిపించుకోవడమే కాకుండా ప్రత్యర్థి పార్టీ పునాదులు కదిలేలా చేశారు. ఎమ్మెల్యేగా గెలవలేడని విమర్శించిన వారి చేత శబాష్ అనిపించుకున్నారు. ఇప్పుడు కొనిదెల పవన్ కళ్యాణ్ అనే నేను అంటూ రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో అవమానాలు, వాటన్నిటిని తట్టుకొని నిలబడి బలమైన రాజకీయ శక్తిగా ఎదిగిన పవన్ కళ్యాణ్ 10 ఏళ్ల రాజకీయ ప్రయాణం ఎందరికో స్ఫూర్తి. నిజాయితీ, సహనం, ఆలోచన ఉంటే ఏదైనా సాధించగలమని పవన్ నిరూపించారు. భవిష్యత్తులో ఆయన మరిన్ని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆశిద్దాం.